భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును పరమాత్మయందు స్థిరపరచి పరమాత్మ చింతన తప్ప మరియే ఇతర విషయ చింతనము చేయరాదని తెలుపబడెను. కాని చిత్తము పూర్వవాసనల ప్రభావమున విషయముల వైపు బలవంతముగా ఆకర్షితమైనచో సాధకుడు ఏమి చేయవలెనో చెప్పుచున్నాడు. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. ఈ శ్లోకము యొక్క విశేషమేమి? మనస్సు మిక్కిలి అస్థిరమైనది, చంచలమైనది. ఒకచోట స్థిరముగా నిలువకుండుటయే దాని స్వభావము. క్రొత్త సాధన ప్రక్రియల విషయమున అది చిక్కకుండా పారిపోవచ్చుండును. సాధకుడు తీవ్రముగా ప్రయత్నించి మనస్సును పరమాత్మయందు నిలిపి అది పరమాత్మయందే నిమగ్నమయ్యున్నట్లు తలంచును. కాని మరుక్షణమునందే చూచినను దాని ఉనికియే అచట కనపడదు. అది ఎచ్చటికి పోయినదో ఎంత దూరము వెళ్ళిపోయినదో కూడా తెలియదు. అందువలననే సాధకుడు అనుక్షణము జాగరూకుడై ఉండవలెననియు మనస్సు పరమాత్మను తప్ప మరీ దేనిని కూడా చింతన చేయకుండునట్లు చూచుకొనవలయుననియు మునుపటి శ్లోకమున చెప్పబడినది. కాని మిక్కిలి సావధానుడైయున్నప్పటికీ ఏమాత్రము అవకాశము దొరికినను అది తప్పించుకొని పారిపోవుచుండును. అది ఎప్పుడు ఎక్కడికి పోయినదో కూడా కొంతసేపటికి గాని తెలియదు. పరమాత్మను వీడి విషయముల వైపు పరుగులు తీయుటకు అజ్ఞానమే ముఖ్య కారణము. అందువలన మోహవశమున శాంతి ఆనందముల నిదానమైన సచ్చిదానంద ఘన పరమాత్మను వదిలి అనిత్యములు క్షణభంగురములు దుఃఖజనకములు అగు విషయముల వైపు పరుగులు తీసి వాటి అందే రమించుచుండును. మనస్సు ఈ విధముగా వశమునందుండకపోవుటకు చిరకాల విషయ వాసనల ప్రభావమే ప్రధాన కారణము. కనుక ధ్యాన సమయమున మనస్సు ఇతర విషయముల కడకు పరుగెత్తినదని తెలిసినంతనే సాధకుడు మిక్కిలి జాగరూకతతో దృఢముగా ఏమాత్రము ఏమరుపాటు లేకుండా వెంటనే దానిని పట్టుకొని వచ్చి పరమాత్మయందు లగ్నము చేయవలెను. ఈ విధముగానే మాటిమాటికి విషయముల నుండి మరల్చి దానిని పరమాత్మయందు లగ్నము చేయుటకు సాధన చేయుచుండవలెను. మనస్సు అనునయు వినయ రీతుల ద్వారా గాని వేడుకొని గాని లోభమోహాది ఆకర్షణ వల్ల గాని భయపెట్టి గాని ఎన్ని విధములుగా లోబరుచుకొనుటకు ప్రయత్నించినను సాధకుడు దానికి లొంగక దృఢముగా నిలువవలెను. ఏమాత్రము ఏమారినను దాని విజృంభణము మితిమీరును. ఈ పరిస్థితుల యందు మనః ప్రభావమునకు లోబడి దాని దారి వెంట బోయినచో రోగికి మోహవశమున అబద్ధ్యాహారమును ఇచ్చినట్లును పసిబాలుని కలిగియుండుటయే
ప్రధాన సాధనము. సాధకుడు ఈ స్థితి యందు ఏమాత్రము ఏమరుపాటుతో ఉన్నను ఆసక్తుడైనను ధ్యానయోగము సఫలము కాదు. కనుక అతడు మిక్కిలి సావధానుడై మనస్సును మాటిమాటికి శబ్దాది విషయముల నుండి మరల్చి పరమాత్మయందు లగ్నము చేయుచుండవలెను. మునుపటి శ్లోకమునందును ఈ శ్లోకమునందును ఆత్మ శబ్దమునకు పరమాత్మయని అర్థము చెప్పుటకు కారణమేమి? ఇది ఆత్మ పరమాత్మల అభేద ప్రకరణము. ఈ విషయమును స్పష్టపరుచుటకే ఆత్మయును శబ్దమునకు పరమాత్మయని అర్థము చెప్పబడినది.